తను ఏదో ప్లాన్ చేస్తుంది. అవునా? నిజంగా ఏదైనా ప్లాన్ చేస్తుందంటావా? మన మొహం చూసుకోవాలంటే అర్థం కావాలి, వేరొకరి మనసు చూడాలంటే అర్థం చేసుకోవాలి. కావేరిని నేను బాగా అర్థం చేసుకున్నాను. ఎంత బాగా అంటే దాని మొగుడు కూడా దాన్ని అర్థం చేసుకోనంత. ఏదైనా చేస్తుంది, ఎన్ని కష్టాలైనా భరిస్తుంది. అవసరమైతే ఉగ్ర రూపంతో అందరినీ ముంచేస్తుంది. తన గురించి నాకు బాగా తెలుసు. నువ్వు మాటలతో నన్ను భయపెట్టకు. అయినా హ్యాపీగా ఉండాల్సిన మూమెంట్లో ఆ కావేరి ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అని గింజుకోవడం ఎందుకు? శత్రువుని తక్కువ అంచనా వేసిన వాళ్ళెవ్వరూ బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఆ కావేరి ఏదో ప్రళయం సృష్టించబోతుంది. అదేంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. పెళ్ళంగారండి, నువ్వు అన్ని అప్పులు చేయకపోతే మనకి తిప్పలు రాకపోను. అప్పులన్నీ నేనొక్కదాన్నే చేసినట్టు మాట్లాడతావేంటి? నువ్వు చేయలేదా? నే అప్పు చేయలేదు, ఇచ్చాను. అది 3 రూపాయలకి. సచ్చినోడా, నేను 5 రూపాయల వడ్డీకి అప్పులు తెస్తే నా దగ్గర డబ్బులు కొట్టేసి 3 రూపాయలకు అప్పిస్తావా? నిన్ను స్వరాజ్యం వద్దే, కొట్టకే. మనం చుట్టాలింట్లో ఉన్నాం. సరే కొట్టంలే. ఎవరికి అప్పిచ్చావో చెప్పు, వెళ్ళి తెచ్చుకుందాం. ఒలకింత అని ఆ టైలరింగ్ చేసే అమ్మాయి ఉంది కదా, దానికి ఇచ్చాను. అది పక్కింటి కుర్రోడితో లేచిపోయింది. పనికొచ్చే పని ఒక్కటి చేస్తావు.